సెప్టెంబర్ 17కి తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చింది. కానీ నిజాం నవాబ్ రూలింగ్ కింద ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యము రాలేదు. హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబ్ కింద భారతదేశంకి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగానే ఉండిపోయింది. భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చే నాటికి ఈ దేశంలో 584 సంస్థానాలు ఉంటాయి. జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్ ఈ 3 సంస్థానాలు తప్ప మిగతా అన్ని సంస్థానాలు స్వతంత్ర భారతదేశంలో విలీనమై అఖండ భారతావనిగా స్వతంత్ర భారతావనిగా ఆవిర్భవించింది. కానీ ఈ 3 సంస్థానాలు ప్రత్యేకంగానే ప్రత్యేక దేశాలుగానే ప్రత్యేక సంస్థానాలుగానే ఉండిపోయినాయి. మొట్టమొదట అక్టోబర్ 26, 1947న నెహ్రూ ప్రోద్బలంతో జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో రాజా హరిసింగ్ నేతృత్వంలో విలీనం కావటం జరిగింది. తదుపరి జునాగఢ్ సంస్థానం 1948 ఫిబ్రవరి 25న ఒక ప్లెబిసైట్ ద్వారా మహమ్మద్ మెహబత్ థర్డ్ ఆధ్వర్యంలో భారతదేశంలో విలీనం కావటం జరిగింది. కానీ హైదరాబాద్ సంస్థానానికి వచ్చేసరికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బ్రిటిష్ ప్రభుత్వము నిజాం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఒక 3 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. మొదటి ఆప్షను భారతదేశంలో విలీనమవుతారా, రెండో ఆప్షను స్వతంత్ర సంస్థానాధీశులుగా ఉంటారా, మూడో ఆప్షను ప్రత్యేకంగా ఏర్పడినటువంటి పాకిస్తాన్ దేశంలో విలీనమవుతారా. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం. అయితే హైదరాబాద్ అనేది దక్షిణ భారతదేశంలో ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మకమైన రక్షణాత్మకమైనటువంటి ప్రాంతం. అదేవిధంగా నిజాం పాలనలో ముఖ్యంగా రజాకర్లు ఆనాడు చేస్తున్నటువంటి దాష్టికాలు, రజాకర్ల పోలీస్ చర్యలతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా, ప్రజలపైన జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వము హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలనేటటువంటి నిర్ణయానికి రావటం, సెప్టెంబర్ 13న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యము 3 వైపుల నుంచి రావటం జరిగింది. మద్రాసు నుండి, బెంగళూరు నుండి, కర్ణాటక నుండి, మహారాష్ట్ర సోలాపూర్ నుండి 3 వైపులుగా హైదరాబాద్ సంస్థానంలోకి భారత సైన్యము సెప్టెంబర్ 13న ప్రారంభమైతే 5 రోజులలోనే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెప్టెంబర్ 17, 1948న భారత సైన్యానికి లొంగిపోవటం, భారతదేశంలో విలీనం కావటానికి అంగీకరించటం జరిగినటువంటి సందర్భం. అంటే సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యము వచ్చి స్వతంత్ర భారతదేశంలో
విలీనం జరిగినటువంటి రోజు. అంత ప్రత్యేకత కలిగినటువంటి ఈ రోజుని చాలా సంవత్సరాలుగా అటు సమైక్యాంధ్రప్రదేశ్లోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా చాలామంది ప్రజలు, మేధావులు, పార్టీలు అడుగుతున్నటువంటి అంశము సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలి, ఓ లిబరేషన్ డేగా నిర్వహించాలి అనేటటువంటి డిమాండ్ వస్తున్నది. అదేవిధంగా మరొక వైపున సెప్టెంబర్ 17 పైన అనేక వివాదాలు నెలకొన్నాయి. అవి ఏంటి అనంటే, సెప్టెంబర్ 17ని విమోచన దినంగా భావించాలా, విలీన దినంగా భావించాలా, విద్రోహ దినంగా భావించాలా అనేటటువంటి ఒక చర్చ, ఒక విధమైనటువంటి వివాదము సెప్టెంబర్ 17 పైన నెలకొని ఉన్నటువంటి సందర్భం. మనం గమనించాల్సినటువంటి విషయం ఈ 3 అంశాలలో మొదటిది విలీనం. భారత ప్రభుత్వం దృష్ట్యా ఆలోచన చేస్తే హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో సెప్టెంబర్ 17 నాడు విలీనమైంది కాబట్టి భారత ప్రభుత్వం దృష్ట్యా ఇది విలీన దినంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశము విమోచన దినం. దీన్ని విమోచన దినం అనాలనా అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు, నిజాం పాలనలో రజాకర్ల దాష్టికాలకు ఈ ప్రాంత ప్రజలు పడ్డటువంటి కష్టాలకు సెప్టెంబర్ 17న విముక్తి కలిగింది కాబట్టి ప్రజల పరంగా చూస్తే, ప్రజల దృష్ట్యా చూస్తే ఇది ఒక విమోచన దినంగానే భావించాల్సి వస్తుంది. మరొక ముఖ్యమైన 3వ అంశం విద్రోహ దినం. నిజాం ప్రభు దృష్ట్యా, నిజాం ప్రభు రూలింగ్ని, నిజాం ప్రభు రాజ్యాధికారాన్ని సమర్థించినటువంటి వాళ్ళ దృష్ట్యా భారత ప్రభుత్వము, భారత సైన్యము పోలీస్ చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని, నిజాం రాజరికాన్ని కూలదోసి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకుంది కాబట్టి అది మాపై జరిగినటువంటి ఒక దాడిగా రాజరిక వ్యవస్థ భావిస్తే, ప్రజాకర్లను సమర్థించే వాళ్ళు భావిస్తే, నిజాం పాలనని సమర్థించే వాళ్ళు భావిస్తే, నిజాం సామ్రాజ్యాన్ని అభిమానించే వాళ్ళు భావిస్తే వాళ్ళకి మాత్రమే ఇది ఒక విద్రోహ దినంగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ముమ్మాటికి కూడా ఆనాడు, ఇప్పుడు పాకిస్తాన్ నుండి భారత సైన్యం టెర్రరిస్టుల పైన, పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన చేస్తున్నటువంటి దాడే ఆనాడు రజాకర్ల పైన భారత సైన్యం కూడా చేసినటువంటి ఒక దాడిగా భావిస్తే ఇది ఏమాత్రం కూడా విద్రోహ దినంగా భావించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. చాలామంది చాలా సందర్భాలలో అంతర్గత సంభాషణలోనూ అనేకమైనటువంటి వేదికలపైన ఒక అంశాన్ని తరచూ మాట్లాడుతుంటారు. ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి విషయం పైన కూడా ఒక లోతైనటువంటి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటి అంటే, కశ్మీర్ విలీనము భారతదేశంలో, హైదరాబాద్ విలీనము 2 ధృవాలుగా మనం చూసినప్పుడు, కశ్మీర్ విలీన ప్రక్రియలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుంటే, హైదరాబాద్ సంస్థాన విలీన విషయంలో అప్పటి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ విలీన ప్రక్రియకు బాధ్యత తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి హైదరాబాదు భారతదేశంలో స్మూత్గా విలీనం అయిపోయింది, ఎలాంటి సమస్యలు లేవు. కానీ నెహ్రూ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఇవాళకి కూడా కాశ్మీర్ ఒక రావణ కాష్టం లెక్క తగలబడుతుంది.
కాశ్మీర్ అనేటటువంటి ఒక సమస్య భారతదేశం